హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రూప. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రూపమ్మ అని తెలుగు ఛానల్ జస్ట్ రీసెంట్గానే స్టార్ట్ చేశానమాట. నా ఇంట్రడక్షన్ వీడియో ఒకటి పెట్టాను. లాస్ట్ వీడియో నా ఇంట్రడక్షన్ వీడియో అనమాట. నా గురించి జస్ట్ బ్రీఫ్గా తెలియాలి అని అంటే మీరు ఈ వీడియో వాచ్ చేసే ముందు నా ఇంట్రడక్షన్ వీడియో ఒకసారి చూసి అప్పుడు ఈ వీడియోకి రండి. నా ఛానల్ని ఇమీడియట్గా చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసేయండి అని నేను చెప్పను మీ అందరికీ. ఫస్ట్ నా వీడియోస్ అన్నీ చూసి అసలు నేను చేసే పని ఏంటి, నా గురించి క్లియర్గా తెలుసుకున్నాక నేను వాల్యూ యాడెడ్ కంటెంట్ మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను అని మీరు అనుకుంటే తప్పకుండా ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా ఇంట్రడక్షన్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, నేను ఫ్యాషన్ వేస్ట్ని అప్సైకిల్ చేస్తానన్నమాట. మన లేడీస్కి ఎస్పెషల్గా ఫీమేల్స్కి స్క్రంచీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. అందులో నేను ఒకదాన్ని అనమాట. చిన్నప్పుడు నేను స్కూల్ కాలేజ్ టైంలో చదువుతున్నప్పుడు ఈ స్క్రంచీస్ చాలా పాపులర్ అయినాయి అప్పట్లో. సో అప్పట్లో నేను చాలా అనుకునేదానికి ఎంత క్యూట్గా ఉన్నాయి, డోనట్ షేప్లో ఎంత క్యూట్గా స్క్రంచ్డ్ అప్ అయ్యి చాలా బాగుంటాయి కదా స్క్రంచీస్. సో నాకు చాలా ఇష్టం అనమాట ఇవి. ఎప్పటి నుంచో నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండేది, ఇంట్రీగింగ్గా ఉండేది ఎలా చేస్తారు ఇది స్క్రంచీస్. సో నా అమ్మమ్మ టైలరింగ్ చేసేవాళ్ళు అనమాట. షీఈ్ ద సేమ్ స్ట్రెస్. చాలా బాగా కుడతారు బట్టలు. ఏంటి నా పెళ్లి టైంలోని బ్లౌజెస్ అవన్నీ మా అమ్మమ్మే కుట్టేవాళ్ళు అనమాట. సో మా అమ్మమ్మ ఎలాగో బ్లౌజెస్ అవన్నీ కుడతారు కదా, అండ్ ఫ్రాక్స్ అవన్నీ కుట్టేవాళ్ళు. సో ఆ స్క్రంచీ తీసుకెళ్ళి అమ్మమ్మ మీరు స్క్రంచీ కుట్టగలరంటే ఏముంది చాలా ఈజీ, సింపుల్గా ఒక ట్యూబ్ లాగా కుట్టేసి అందులో ఎలాస్టిక్ పెట్టేశారు అంతే అని. షీ ఆల్సో ట్రైడ్, బట్ ఇక్కడ చాలా పెద్ద వర్షం పడుతుంది సింగపూర్లో. లాస్ట్ 2 months చాలా ఎండలుగా ఉన్నాయి, కానీ ఇవాళ లాస్ట్ 2-3 days నుంచి పెద్ద పెద్ద ఉరుములతో వర్షాలు పడుతున్నాయి. బట్ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. సో మా అమ్మమ్మని అడిగితే ట్రై చేశారు, అంత సరిగ్గా రాలేదనమాట, అంత పర్ఫెక్ట్గా. సో అప్పటి నుంచి నేను బయటే కొనుక్కునేదాన్ని. తర్వాత కట్ టు టుడే. సో 5 years ago నేను నా ఓన్ సోయింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను. ఫ్యాషన్ వేస్ట్ నుంచి, పాత బట్టల నుంచి మన ఓన్గా ఏదైనా ప్రోడక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి నాకు ఒక సింపుల్ థాట్ వచ్చిందనమాట. నా అప్సైక్లింగ్ జర్నీ గురించి, నా ఫ్యాషన్ వేస్ట్, సస్టైనబుల్ ఫ్యాషన్ వేస్ట్ అప్సైక్లింగ్ గురించి, నా ఇనిషియేటివ్ గురించి నా ఫ్యూచర్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. బట్ ఇవాళ వీడియో స్క్రంచీస్ గురించి కాబట్టి ఐ విల్ టాక్ ఓన్లీ అబౌట్ స్క్రంచీస్ అండ్ హౌ ఐ స్టార్టెడ్ ఇట్, నా ప్యాషన్ ఎలా డెవలప్ చేసుకున్నాను. 2020లో కరోనా టైంలో మనందరం ఇంట్లో కూర్చొని ఉండాల్సి వచ్చింది కదా, బయట ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అలాంటి టైంలో ఒక ఫ్యాషన్ వేస్ట్ వీడియో చూశానమాట. ఫ్యాషన్ వేస్ట్ వీడియోలో ఏం చెప్పారంటే ఫ్యాషన్ వేస్ట్ మన ఎన్వైరన్మెంట్కి చాలా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ఫ్యాషన్ వేస్ట్తో కూడా. ప్లాస్టిక్ వేస్ట్ గురించి ఎలాగో మనకు తెలుసు, కానీ ఈ బట్టలు, ఫ్యాషన్ రిలేటెడ్ సామాన్లు ఇవన్నీ కొనడం వల్ల కూడా చాలా వేస్ట్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి ఒక వీడియో చూశానమాట. అప్పుడు ఆ టైంలో 2020 టైంలో ఇది. సో ఆ టైంలో నా దగ్గర ఆల్రెడీ ఒక పాత సోయింగ్ మిషన్, బ్రదర్ సోయింగ్ మిషన్ ఒకటి ఉంది. ఎప్పుడో కొనుక్కున్నాం అది. నేను పెళ్ళయి సింగపూర్ వచ్చినప్పుడు ఏదో సేల్లో దొరికితే ఇలాగే తీసేసుకున్నాం. బేసిక్ ఒక స్ట్రైట్ లైన్ స్టిచ్ తెలుసు, కానీ ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయడం కానీ, అంటే ఆల్టరేషన్స్ కోసం కొనుక్కున్నాను అనమాట. అప్పుడు ఎంత $120, $150 అప్పట్లో సింగపూర్ డాలర్స్. బ్రదర్ సోయింగ్ మిషన్ కొనుక్కున్నాను అనమాట. సో అది ఎప్పుడు ఆల్టరేషన్స్ కానీ, ఎప్పుడైనా నా డ్రెస్ ఆల్టరేషన్స్ కానీ, స్లీవ్స్ ఆల్టరేషన్స్ కానీ యూజ్ చేసేదాన్ని. సింపుల్ స్ట్రైట్ లైన్ స్టిచ్ ఉంటుంది కదా అలాగా. ఎందుకంటే మేము సింగపూర్లో ఉంటాం కాబట్టి సింగపూర్లో ఆల్టరేషన్ సర్వీసెస్ ఏంటి ఇప్పుడు కాదు, నేను 20 years బ్యాక్ గురించి చెప్తున్నాను అనమాట. నేను పెళ్ళయి ఇక్కడికి వచ్చిన కొత్తలో. అప్పట్లో చాలా ఎక్స్పెన్సివ్ అనిపించేది. ఈవెన్ ఆల్టరేషన్ కోసం కూడా ఒక సింగిల్ లైన్ సైడ్లో ఆల్టర్ చేయాలంటే $10 అడిగేవాళ్ళు. 10 ఆర్ వాళ్ళ ఇష్టం, ఇంకా $12-15. సో అప్పుడు ఏమనుకున్నామంటే సరే ఒక చిన్న సోయింగ్ మిషన్ ఉంటే నా ఓన్గా నేను ఏదైనా ఆల్టరేషన్స్ చేసుకోవచ్చు. ఇండియా నుంచి తెచ్చుకున్న బట్టలు ఎప్పుడైనా లూజ్ అయితే అది కొంచెం ఆల్టర్ చేసుకోవచ్చు అని కొనుక్కున్నాం. దాని తర్వాత సోయింగ్ మిషన్ ఎక్కువగా ఏం వాడలేదు, అది అలాగే బాక్స్లో పెట్టి ఎక్కడో మట్టి పట్టుకొని ఉంది. యూజ్ కూడా చేయలేదు అంతగా ఎక్కువగా. సో 2020లో నేను ఎప్పుడైతే ఈ ఫ్యాషన్ వేస్ట్ గురించి తెలుసుకున్నానో అప్పుడు నేను అనుకున్నాను అనమాట, నా దగ్గర ఆల్రెడీ సోయింగ్ మిషన్ ఉంది కదా,
నా నా అమ్మాయి నా పాపది పాత బట్టలు చాలా ఉన్నాయన్నమాట. సరే పాత బట్టలతోటి ఏదైనా చేద్దాం. నాకు ఎలాగో బేసిక్ స్వింగ్ స్కిల్స్ వచ్చు కదా! అంటే ఒక 2 వీడియోస్ చూసి చిన్న చిన్న ప్రోడక్ట్ ఏదైనా తయారు చేయొచ్చేమో అని ట్రై చేద్దాం అని అనుకున్నాను. అప్పుడు ఫస్ట్ నేను లెర్న్ చేసింది ఏంటంటే ఈ స్క్రంచీస్ అన్నమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి స్క్రంచీస్ అంటే చాలా ఇష్టం. చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను. యూట్యూబ్ లోనే మనకి చాలా స్కిల్ డెవలప్‌మెంట్‌కి స్కోప్ ఉంది గదా! డిఫరెంట్ వీడియోస్ చూసాను, ఒక్కటే కాదు. సో, జస్ట్ ఒక ఫ్యూ యూట్యూబ్ వీడియోస్ చూసి మనం స్క్రంచీ ఈజీయే కుట్టేద్దాం అని అనుకుంటే అంత ఈజీ కాదు. అలాగని టఫ్ కూడా కాదు. ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ కొంచెం స్కిల్ ఉండాలి. బేసిక్ స్కిల్ ఉండాలి. సరే స్టార్ట్ చేద్దామని చెప్పి నా దగ్గర కొన్ని సిల్క్ మెటీరియల్‌తో, సింథటిక్ మెటీరియల్‌తో కొన్ని మా పాపవి డ్రెసెస్ ఉన్నాయన్నమాట. సో, అవి కట్ చేసి ఎలాగైనా కుడదామని స్టార్ట్ చేశాను. అస్సలు రాలేదు. ఇలాస్టిక్ సరిగ్గా ఉండేది కాదు. లేకపోతే ఇలాస్టిక్ లూజ్ అయిపోయేది. లేకపోతే ఆ స్టిచ్ స్ట్రెయిట్‌గా పడేది కాదు. చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశానన్నమాట. జస్ట్ ఓన్లీ ఒక స్క్రంచీ క్రియేట్ చేయడానికి. చాలా ట్రయల్ అండ్ ఎర్రర్‌తో చాలా సార్లు ట్రై చేసిన తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్ ఆహ్, ఎక్స్‌పెరిమెంటేషన్ తర్వాత లక్కీగా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను కూడా ఒక స్పంచి తయారు చేయగలనని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాట అప్పుడు. సో, ఇంక నాకు వచ్చింది కదా అని ఇంక కంప్లీట్‌గా ఓన్లీ స్క్రంచీస్ చేయడం మొదలుపెట్టాననమాట. చాలా అంటే చాలా స్క్రంచీస్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రంచీస్ చాలా తక్కువనమాట. లైక్ మేబీ 10% స్క్రంచీస్ ఏమో. లాస్ట్ 5 ఇయర్స్‌లో నేను దగ్గరగా 300, 400 స్క్రంచీస్ చేసుంటాను. ఆశ్చర్యం కాదు. అయన్నీ ఫోటోస్, నేను తీసిన స్క్రంచీస్ అన్ని ఫోటోస్ ఉన్నాయి. నా బిజినెస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చూసారంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ పాత టైంలో 5 ఇయర్స్ అగో నేను పెట్టిన స్క్రంచీస్ అయన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. విజువల్స్ అవి. స్క్రంచీస్ హెయిర్‌లో ఏసుకున్నా, హ్యాండ్‌లో ఏసుకున్నా ఎంత బావుంటాయి గదా! అంటే ఆ స్క్రంచ్డ్ అప్ లుక్ చాలా ట్రెండీగా అనిపిస్తది నాకైతే. సో, ఇది వన్ ఆఫ్ ద స్క్రంచీస్ ఐ మేడ్. నేను చేసిన ఈ స్క్రంచీస్ అన్నీ ఓన్లీ పాత బట్టలతోనే చేశాను. ఎందుకంటే పాత బట్టలు పొల్యూషన్ క్రియేట్ చేస్తది. నా చిన్నప్పటి టైంలో నేను బట్టలేసుకున్నానంటే మెజారిటీ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉండేది. కానీ ఇప్పుడు మనము మాక్సిమం కొనుక్కునే బట్టలన్నీ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. సింథటిక్ ఫ్యాబ్రిక్స్ అంటే అందులో పెట్రోలియం బేస్డ్ ఫైబర్ క్రియేట్ చేస్తారు. ఆహ్, అది ప్లాస్టికే, ఇంకా పెట్రోలియం బేస్డ్ అంటే ఇంకా ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో పాలిస్టర్ అంటారు గదా! పాలిస్టర్ ఫ్యాబ్రిక్‌తోనే ఇప్పుడు కాలంలో బట్టలు చాలా ఎక్కువగా తయారు చేస్తున్నారు. అందు గురించి మనకి బట్టలు అంత చీప్ క్వాలిటీలో కూడా దొరుకుతున్నాయి. ఇదివరకు ఒక డ్రెస్ ఏదైనా కొనుక్కోవాలంటే మనకి రూ. 1000, 1500, రూ. 2000 కన్నా తక్కువలో వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు అలాంటి డ్రెస్సే ఒక కుర్తీ ఏదైనా చూడాలంటే మనకి రూ. 200లో కూడా కుర్తీ మనం కొనుక్కోవచ్చు కదా! అదెందుకంటే ఎక్కువగా పాలిస్టర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తామనమాట. పాలిస్టర్ ఈజ్ నథింగ్ బట్ ప్లాస్టిక్. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇన్ని చేశాను అని మీ అందరి ముందు చూపిస్తున్నాను కదా! నేను చేయగలిగితే మీరు కూడా చాలా ఈజీగా చేయగలరు. హ్యాండ్ స్టిచ్చింగ్‌తో స్క్రంచీస్ చేయడం చాలా డిఫికల్ట్ కాదు, కానీ పేషెన్స్ చాలా ఉండాలి. చేతి కుట్టేసి ఒక స్క్రంచీ చేయాలంటే. కానీ మీ దగ్గర స్వింగ్ మిషన్ ఉందనుకోండి, ఈజీగా మీకు స్కిల్ ఉంటే ఈజీగా 5 మినిట్స్‌లో ఒక స్క్రంచీ చేసేయొచ్చు. 5 మినిట్స్ కూడా కాదు. స్పీడ్‌గా చేస్తే 3, 4 మినిట్స్. మీ దగ్గర ప్రాపర్‌గా ఒక ఫ్యాబ్రిక్ ఉంది. ఆ ప్యాటర్న్ కట్ చేసుకున్నారు. ఇలాస్టిక్ ఉంది. చాలంతే. ఒక స్వింగ్ మిషన్ ఉంటే మీరు ఈజీగా ఒక స్క్రంచీ క్రియేట్ చేసేయొచ్చు. ఇలాంటి స్క్రంచీస్ మీ పాత బట్టలతో మీ అంతట మీరే ఒక ఓన్‌గా క్రియేట్ చేసుకుంటే ఎంత ప్రౌడ్‌గా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతదో నేను చెప్పగలను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్‌కి ఎప్పుడైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఆహ్, బర్త్‌డేకి వాళ్ళకి సర్ప్రైజ్ చేయొచ్చు. ఆర్ మేబీ మీ అంతట మీరే ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చేమో, స్క్రంచీ బిజినెస్. సో, మీ అందరికీ అదే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే, నేను స్టార్ట్ చేశాను. నేను నా అంతట నేనే స్కిల్ డెవలప్ చేసుకున్నాను, నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోవచ్చు. మీరు కూడా ఈజీగా స్క్రంచీస్ కుట్టొచ్చు. ఆహ్, స్టార్టింగ్‌లోనే పెద్ద పెద్ద ఐటెమ్స్ అయన్నీ కుట్టడం అంటే ఎవ్వరికైనా కష్టమే.
నేను నిజం చెప్పాలంటే ఓన్లీ స్క్రంచీస్‌కి నాకు ఫుల్ స్కిల్ వచ్చి ప్యాటర్న్ కటింగ్ ఉండి ఒక ప్రాపర్ షేప్‌లో స్క్రంచీ చేయడానికి నాకు ఈజీగా ఒక 50 స్క్రంచీస్ కుడితే 50 కాదు ఈజీగా ఒక 20-25 స్క్రంచీస్ కుడితేనే కానీ మీకు ఆ గ్రిప్ రాదు దాని మీద. నేను కరెక్ట్ చేశానా, డిజైరబుల్ షేప్ వచ్చిందా, కరెక్ట్‌గా ఆ లెంగ్త్ కరెక్టా, ఎంత సైజ్ కావాలి. ఇంకో ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే హెయిర్. మన హెయిర్ థిక్‌నెస్ ఎంతుంది? లావుగా ఉందా? సన్నగా ఉందా? మన హెయిర్ థిక్‌నెస్‌కి చిన్న స్క్రంచీస్ కావాలా? మీడియమా? లార్జా? ఎక్స్‌ట్రా లార్జా? ఇంకోటేంటంటే ఎంత స్క్రంచ్ కావాలి మనకి? ఒక స్క్రంచీలో స్క్రంచ్ ఎంతుండాలి? సో, ఈ స్క్రంచీస్ తయారు చేయడానికి బెస్ట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే సిల్క్, సాటిన్, సింథటిక్ ఫైబర్స్ బేసికల్‌గా. ఎలాంటి సింథటిక్ ఫైబర్స్ అన్నా ఈవెన్ నెట్‌తో గూడా నేను చేశాను. ఇది చూస్తే మీరు ఇది నా పాపది పాత చున్నీ అన్నమాట. దుపట్టా ఉంటది కదా! పంజాబీ డ్రెస్ దుపట్టా. సో, దాంతో చేసిన స్క్రంచీ అన్నమాట. లో నేను ఇలాగా స్టార్ట్ చేశానని చెప్పాను గదా! ఇలా స్క్రంచీస్ క్రియేట్ చేసి దగ్గర దగ్గర 50-100 స్క్రంచీస్ అయితే ఫస్ట్‌లో నేను నా ఫ్యామిలీ మెంబర్స్‌కే ఇచ్చేసాననమాట. నా కజిన్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి, లేకపోతే ఇండియా ఎళ్ళినప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్‌కి అప్రోచ్ అయ్యి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి గదా! అక్కడ ఆడపిల్లలకి చాలా స్క్రంచీస్ అవి ఇచ్చేదాన్ని. ఊరికనే డొనేషన్ లాగా. వాళ్ళు కూడా చాలా సరదా పడ్డారనమాట. తర్వాత తర్వాత నేను ఇలా కుడుతూ ఉంటే నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్సే నన్ను అడిగారనమాట. రూపా ఆహ్, స్క్రంచీస్ చాలా బాగున్నాయి. ఇంకా చూడ్డానికి కూడా పాత బట్టల నుంచి తయారు చేసిన దానిలాగా లేవు. చాలా క్యూట్‌గా ఉన్నాయి. నువ్వు అమ్మడం ఎందుకు స్టార్ట్ చేయవు? వై డోంట్ యూ స్టార్ట్ ఇట్ యాస్ ఎ బిజినెస్ అండ్ ఒక చిన్న స్మాల్ స్కేల్‌లో స్టార్ట్ చెయ్యి. ఇంకా దీన్ని అమ్మితే నీకు మంచి స్కోప్ ఉంది దీనికి అని అన్నారనమాట. సో, అప్పుడు నేను ఒక ఫేస్‌బుక్ పేజ్ స్టార్ట్ చేశాను. ఫేస్‌బుక్ పేజ్ స్టార్ట్ చేసి అమ్మడానికని ఏం పెట్టలేదు గానీ జస్ట్ నేను ఏవైతే ఇలా ఫ్యాషన్ బేస్‌తో ఏదైతే క్రియేట్ చేస్తున్నానో అవన్నీ నేను నా ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా పెట్టి వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకునేదాన్ని. వాళ్ళందరి నుంచి కూడా చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఈవెన్ సింగపూర్‌లో సస్టైనబిలిటీ రిలేటెడ్ బిజినెసెస్‌కి ఎస్పెషల్‌గా విమెన్ ఎవరైతే సస్టైనబిలిటీలో ఉన్నారో వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుందనమాట. అదన్నీ నాకు అప్పట్లో తెలీదు. కానీ నెమ్మదిగా ఆహ్, నేను ఇలాగా ఫేస్‌బుక్ పేజ్ ఓపెన్ చేసి, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి ఆహ్, నేను ఇవన్నీ పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఒక అవేర్‌నెస్ వీడియోస్ లాగా కూడా పెట్టేదాన్ననమాట. ఫ్యాషన్ వేస్ట్ నుంచి మన ఎన్వైర్న్‌మెంటల్ పొల్యూషన్ అవుతుంది. మనం మన పాత బట్టల్ని పాడేయకూడదు. పాత బట్టల నుంచి మనం ఇలాగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు అని నా సోషల్ మీడియా పేజెస్‌లో షేర్ చేసుకుంటే నాకు ఈమెయిల్స్ వచ్చేవి. చాలా సింగపూర్ ఆర్గనైజేషన్స్ నుంచి, కమ్యూనిటీ సెంటర్స్ నుంచి ఈమెయిల్స్ వచ్చేవన్నమాట. ఇలాగా రూపా యూ ఆర్ డూయింగ్ ఎ వండర్‌ఫుల్ జాబ్. నీ ఇనిషియేటివ్ చాలా బావుంది. అలా వర్క్‌షాప్స్ గురించి, ఎగ్జిబిషన్స్ గురించి చాలా ఈమెయిల్స్ వచ్చేవన్నమాట. అప్పట్లో నాకసలు బిజినెస్ స్కిల్స్ తెలీదు. బిజినెస్ అంటే ఏంటి తెలీదు. ఎందుకంటే నేను చదువుకున్నదేమో కంప్యూటర్స్ బ్యాక్‌గ్రౌండ్. మాస్టర్స్ చేశాననమాట కంప్యూటర్స్‌లో. కంప్యూటర్స్ చేశాను. బిజినెస్ స్కిల్స్ అస్సల లేవు. అవేర్‌నెస్ లేదసల. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఏంటి? ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి తెలీదు. ఒక ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఏంటి? ఆ ప్రొడక్ట్ గురించి మార్కెట్ ఎలా చేయాలి? ఏం తెలీదనమాట. కానీ బికాజ్ నాకు ఈ ఈమెయిల్స్ వస్తున్నాయి. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సింగపూర్ గవర్నమెంట్ ఏంటి? కమ్యూనిటీ సెంటర్స్ నుంచి ఈమెయిల్స్ ఏంటి? కార్పొరేట్ సెక్టర్స్ ఏంటి? సో, అప్పుడు ఇంక నేను సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాననమాట. అప్పటినుంచి నా ప్రొడక్ట్ రేంజ్‌ని ఇంకా పెద్దది చేశాను. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఓన్లీ స్క్రంచీసే. కానీ ఇంకా చాలా డిఫరెంట్ ఫ్యాషన్ యాక్సెసరీస్ చేస్తాను. పౌచెస్ చేస్తాను. హ్యాండ్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్, పౌచెస్, కుర్తీలు మన పాత కుర్తీలుంటాయి కదా! పాత కుర్తీల నుంచి కూడా బ్యాగ్స్ చేసి నా కజిన్స్‌కి, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఆహ్, ఐ ఫెల్ట్ నాకు చాలా ఎంకరేజింగ్‌గా అనిపించింది. సో, నా జర్నీ అలా స్టార్ట్ అయింది. బట్ ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద స్క్రంచీస్ ఆహ్, మీ అందరికీ నేను ఒకటే చెప్తానేంటంటే, మీ దగ్గర ఏదైనా పాత డ్రెస్ ఏదైనా ఉంటే కాటన్ అయినా పర్వాలేదు. కానీ కొంచెం థిన్ మెటీరియల్ ఉండేలాగా చూసుకోండి. ఎలాంటి ఫ్యాబ్రిక్ స్క్రంచీ చేయడానికి ఎలాంటి ఫ్యాబ్రిక్ గుడ్ అని ఎలా టెస్ట్ చేయొచ్చంటే
ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకోండి, దాని చేతిలో పెట్టి ఇలా స్క్రంచ్ చేయండి. ఫస్ట్ స్క్రంచ్ చేస్తే మీకు అనిపిస్తుంది ఇలా స్క్రంచ్గా ఇలా చక్కగా దగ్గరగా అవుతుంది అంటే ఆ ఫ్యాబ్రిక్ని మీరు తప్పకుండా యూజ్ చేయొచ్చు. కానీ థిక్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, కొన్ని చాలా లావుగా ఉంటాయి. కాటన్లోనే మిక్స్డ్ ఉంటాయి కదా, పాలిస్టర్ అండ్ కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే కొంచెం ఇలా స్క్రంచ్ చేసినా చూడ్డానికి స్క్రంచీ అయిపోతుంది అని అనిపిస్తుంది, కానీ దాని తర్వాత ఫోల్డ్స్ రావన్నమాట. మీకు ఇలా స్క్రంచ్ లాగా కనిపించదు, అది ఫోల్డ్స్ సరిగ్గా ఉండవు. సో అందుకే థిన్ ఫ్యాబ్రిక్, సింథటిక్ ఫ్యాబ్రిక్స్, సిల్క్ లాగా, సాటిన్ లాగా ఉండే ఏ ఫ్యాబ్రిక్ అయినా చాలా బాగుంటాయి. కాటన్ కూడా బాగుంటాయి, కానీ ఇది కాటన్ మెటీరియల్. కాటన్ కూడా బాగుంటుంది, కానీ ఇది కొంచెం థిక్ మెటీరియల్, లావుగా ఉంది. మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది, దీనికి స్క్రంచ్లో డిఫరెన్స్ తెలుస్తుంది. సో నాకైతే సింథటిక్ ఫ్యాబ్రిక్స్ స్క్రంచీస్ చాలా నచ్చుతాయి. కాటన్ కూడా చేస్తాను నేను, కానీ ప్యూర్ కాటన్ కొంచెం మిక్స్డ్ సింథటిక్ ఏదైనా ఉన్నా సరే అది నేను వేరే ప్రోడక్ట్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువగా సింథటిక్ రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ని ఆర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ని నేను స్క్రంచీస్గా తయారు చేస్తాను అనమాట. సో స్క్రంచీస్ కాకుండా ఇంకా నేను చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ నేర్చుకున్నాను. స్లోగా 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాను యూట్యూబ్ వీడియోస్ చూసి. అవి ఏంటంటే టోట్ బ్యాగ్స్, ఫ్యాబ్రిక్ పౌచెస్, అంటే జిప్ ఉంటుంది కదా, జిప్తో ఉండే ఫ్యాబ్రిక్ పౌచెస్ నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు. ఇంకా ఫోన్ హోల్డర్స్ చేశాను, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. పిల్లో కవర్స్ చేశాను, రన్నర్స్ ఉంటాయి కదా, టేబుల్ రన్నర్స్ చేశాను, ఇంకా కోస్టర్స్ చాలా చేశాను. నాకు ఇప్పుడు అన్ని చెప్పాలంటే నాకు సడన్గా గుర్తు రావట్లేదు. బట్ నా అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను అతన్ని. సో చెప్పాను కదా నాకు ఒక చిన్న స్టార్టప్ బిజినెస్ ఉందని. సో ఆ స్టార్టప్ బిజినెస్ పేరు స్క్రాప్లికే గలోర్ అనమాట. స్క్రాప్లికే గలోర్ అంటే స్క్రాప్స్ యాప్లికే అని 2 words కంబైన్ చేస్తే స్క్రాప్లికే అయ్యింది. స్క్రాప్స్ అంటే స్క్రాప్ ఫ్యాబ్రిక్, మనం పాడేసేవి ఏదైనా స్క్రాప్స్, చిన్న ముక్కలు, చిన్న పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ క్లాత్ని అప్లికే అనే మెథడ్ యూజ్ చేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేస్తే దాన్ని అప్లికే అంటారు కదా. అప్లికే ఈజ్ టెక్నిక్ అనమాట. ఒక చిన్న పీసెస్ని అటాచ్ చేసి ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసే టెక్నిక్ని అప్లికే అంటారు. సో స్క్రాప్స్ అప్లికే మిక్స్ చేసి స్క్రాప్లికే గలూర్ అని నేను నా బిజినెస్ని నేమ్ చేశాను అనమాట. సో నా బిజినెస్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద పెడతాను. మీరు ఒకవేళ వెళ్ళి చూడాలనుకుంటే ప్లీజ్ తప్పకుండా వెళ్ళి, అసలు నేను ఏం చేస్తున్నాను, నా విజన్ ఏంటి, సింగపూర్లో ఎలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను, అవన్నీ మీరు ఒకసారి వెళ్ళి తప్పకుండా చూడండి. మీరు కూడా నాలాగే ఒకవేళ ఇలాగ చిన్న ప్రోడక్ట్స్ ఏమైనా తయారు చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. నేను చేయగలిగితే తప్పకుండా మీరు కూడా చేయగలుగుతారు. చాలా ఈజీ అని అయితే చెప్పను, మీకు చాలా పేషెన్స్ కావాలి, ప్యాషన్ ఉండాలి, పర్సివియరెన్స్ ఉండాలి, నేను కూడా చేయగలను అనే నమ్మకం ఉండాలి. అలా ఉంటే తప్పకుండా మీరు చేస్తారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను దానికి. స్టార్టింగ్లో ఒక చిన్న క్లాత్ తీసుకోండి, మీది ఎక్కడైనా ఓల్డ్ క్లోత్స్, మీది ఏదైనా ఓల్డ్ కుర్తీ లేకపోతే దుపట్టా ఉంటాయి, లేకపోతే మీ అమ్మమ్మ కానీ మీ మదర్స్ది శారీ ఏదైనా ఉంటే ఓల్డ్ శారీ పాడేయకుండా ముందు యూట్యూబ్ వీడియోస్ చూడండి. చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటున్నాయి, హౌ టు మేక్ ఎ స్క్రంచీ అని. అక్కడి నుంచి అట్లీస్ట్ ఎంత సైజ్ స్క్రంచీ కట్ చేయాలి, స్మాల్ స్క్రంచీ, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ స్క్రంచీస్కి ఎంతెంత మనం ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి, దాని తర్వాత ప్రొసీజర్ ఏంటి, అండ్ స్క్రంచీ తయారు చేయడానికి 2-3 వర్షన్స్ ఉన్నాయన్నమాట. ఇలాగా స్క్రంచీ కుట్టడానికి 2-3 వర్షన్స్ ఉన్నాయి. అందులో నేను యూజ్ చేసే వర్జన్ ఏంటంటే ఇన్సైడ్ అవుట్ అనమాట. లోపల బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ నుంచి కుడుతూ లోపల నుంచి ఫ్యాబ్రిక్ లాగుతూ స్క్రంచీని తయారు చేస్తాను. కొంచెమంది ఒక ట్యూబ్ లాగా తయారు చేసేసి దాని నుంచి స్క్రంచీ చేస్తారు, అది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్స్. సో ఫస్ట్ థింగ్, మీరు వెళ్ళి యూట్యూబ్ వీడియోస్ చూడండి. ఇమీడియట్గా వెళ్ళి మీరు ఒక సూయింగ్ మిషన్ కొనేయడం అలాంటివి చేయకండి. మీ ఇంట్లో కానీ మీ అత్త, అమ్మ, అక్క, చెల్లి ఎవరింట్లో అయినా సరే, మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరింట్లో అయినా ఒక సూయింగ్ మిషన్ ఉంటే జస్ట్ ట్రై చేయండి. అసలు సూయింగ్ మిషన్ ఎలాగ నేర్చుకోవాలి, ఒక చిన్న స్ట్రైట్ స్టిచ్ చేయడానికి ఏం చేయాలి,
థ్రెడ్ని ఎలాగా ఇన్స్టాల్ చేయాలి, థ్రెడ్ని అసెంబుల్ చేసి నీడిల్లో పెట్టి ఒక ఫుటర్ ఏంటి, ప్రెషర్ ఫుట్ ఏంటి అన్నీ ఒకసారి సోయింగ్ మిషన్ గురించి కూడా నేర్చుకోండి. సో నేను కూడా అవన్నీ అక్కడి నుంచి నేర్చుకున్నాను. ముందు ఇంకో విషయం ఏంటంటే సోయింగ్ నేర్చుకోవాలంటే జస్ట్ సోయింగ్ మిషన్ ఎలాగా తొక్కాలి, ఎలాగ రన్ చేయాలి, ఒక స్ట్రైట్ స్టిచ్ వస్తే సరిపోతుందా అని కాదు. సోయింగ్ మిషన్ మెకానిజం కూడా నేర్చుకోవాలి. చాలా ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్నవి. కానీ ఇదేమంత కష్టమైన విద్య అయితే కాదు. ఎవ్రీథింగ్ యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఇవి. సో నేను మీ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఇలాగా సోయింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని మీ అంతటి మీరే మీ ఓన్ ప్రోడక్ట్స్ తయారు చేయడం నేర్చుకోండి. మీకు స్క్రంచీ తయారు చేయడం నాకు కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను అనుకుంటే మీరు స్ట్రైట్గా స్టిచ్ చేసే ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. ఓన్లీ జస్ట్ స్ట్రైట్ లైన్ స్టిచెస్ ఉండే ప్రోడక్ట్స్ ఉంటాయి. లైక్ చిన్న పౌచెస్ ఉంటాయి కదా, బ్యాగ్ లాగా. జిప్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఓన్లీ జస్ట్ అటు ఇటు కుట్టి కింద బేస్లో ఇంకా సైడ్స్లోని కుట్టేసే బ్యాగ్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్సే కావాలి దానికి. స్క్రంచీకి కొంచెం అడ్వాన్స్ కాదు, మీడియోకర్ స్కిల్స్ ఉండాలి, సోయింగ్ మిషన్ స్కిల్స్. సో స్క్రంచీ చేయలేను అనుకుంటే మీరు ఫస్ట్ స్ట్రైట్ లైన్ స్టిచెస్ చేసే ప్రోడక్ట్స్ నేర్చుకోండి. సో స్ట్రైట్ లైన్ స్టిచెస్లో కాన్ఫిడెన్స్ వచ్చినాక మీరు డెఫినెట్గా నెక్స్ట్ అటెంప్ట్ స్క్రంచీ చేయొచ్చు అనమాట. స్క్రంచీ కూడా స్ట్రైట్ లైన్ స్టిచ్చే, చాలా సింపుల్. కానీ ఒక్క టెక్నిక్ ఉంటుంది, ఆ ఒక్క టెక్నిక్ మాత్రం మీరు ప్రాపర్గా చేయాలి. అది కనుక సరిగా చేయలేదంటే స్క్రంచీ సరిగా రాదు. ఇది వరకు సోయింగ్ మిషన్ ప్రతి ఇంట్లోనే ఉండేది నాకు తెలిసి. ఆల్మోస్ట్ ఎవరో ఒకళ్ళు మెషిన్ కుట్టే వాళ్ళు ఉండేవాళ్ళు. నేను వాళ్ళకి చాలా అప్రిషియేట్ చేస్తాను. చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది వాళ్ళ బట్టలు కుట్టే వాళ్ళంటే, టైలర్స్ అంటే, ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేసే వాళ్ళంటే నాకు చాలా ఇమ్మెన్స్ రెస్పెక్ట్ అనమాట. అది చిన్న పనా పెద్ద పనా అని కాదు. ఎందుకంటే టైలరింగ్ అన్నిటికన్నా చాలా పేషెన్స్తో కూడిన పని అనమాట. ఎక్కడైనా ఒక్క స్టిచ్ రాంగ్ పడిందంటే కంప్లీట్గా అదంతా మళ్ళీ ఓపెన్ చేసి స్టిచ్ వేయాల్సిందే. లేకపోతే మీరు చాలా ప్రొఫిషియెంట్గా ఉంటేనే ఒక ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా మీరు వేసుకునే బట్టలు అవనియండి ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే టైలరింగ్ స్కిల్ జస్ట్ నాకు ఒక స్క్రంచీ కుట్టడం వచ్చేసింది, బట్టలు కుట్టడం వచ్చేసింది కాదు. ఇన్ఫినిట్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట ఇందులోని. ఒక చిన్న స్ట్రైట్ లైన్ స్టిచ్ నేర్చుకున్నందుకు నేను దాని తర్వాత నేను నా ప్రోడక్ట్ లైన్ బిల్డ్ చేసింది మామూలు ప్రోడక్ట్ లైన్ కాదు, చాలా ప్రోడక్ట్స్ క్రియేట్ చేశాను అనమాట. సో ఓన్లీ సింపుల్ స్ట్రైట్ లైన్ స్టిచ్ తోటే, నేను ఇంకా కాంప్లికేటెడ్ స్టిచెస్, కాంప్లికేటెడ్ సోయింగ్ గురించి చెప్పట్లేదు. మెయిన్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాలాగనే మీరందరూ కూడా ఫ్యాషన్ వేస్ట్ గురించి అర్థం చేసుకొని, ఫ్యాషన్ వేస్ట్ మన ఎన్వైరన్మెంట్ని చాలా పొల్యూట్ చేస్తుంది, అది మీరు కూడా అర్థం చేసుకొని మీకు ఉన్న బట్టలతోనే ఏదైనా కొత్త ఐటమ్స్ క్రియేట్ చేసి క్రియేటివిటీ యూజ్ చేయండి. కొత్త స్కిల్ నేర్చుకోండి. స్కిల్ డెవలప్మెంట్ అంటారు కదా, స్కిల్ డెవలప్మెంట్ అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఐ థింక్ కుట్టడం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఏదో ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ డెఫినెట్గా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద నాకు ఆ లింక్ దొరికితే తప్పకుండా మీ అందరికీ షేర్ చేస్తాను. ఆ కోర్స్ ఏంటంటే కుట్టడం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడో ఒక సెటప్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ స్టైపెండ్ ఇచ్చి, అంటే డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఎవరికైతే కుట్టు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కుట్టు నేర్పిస్తున్నారంట. అది 3 months కోర్సో 4 months కోర్సో ఉంటుంది. నాకు తెలిసి హైదరాబాద్లో ఉందనుకుంటా ఈ కోర్సు. ఎగ్జాక్ట్లీ నాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలీదు. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు, జస్ట్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లింక్ కనుక దొరికితే తప్పకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. ఎవరికైనా సోయింగ్ ఇంట్రెస్ట్ ఉండి నిజంగా ప్రొఫెషనల్గా టేకప్ చేయాలి అని అనుకుంటే.
సో, వాళ్ళే ఫ్రీగా మీకు డబ్బులిచ్చి, మీకు అకామిడేషన్ కూడా ఇచ్చి, ఉండడానికి ఒక అకామిడేషన్ లాగా ప్రొవైడ్ చేసి, సూయింగ్ నేర్పిస్తున్నారంట ప్రొఫెషనల్‌గా. మొత్తం అంతా బ్లౌజ్ కటింగ్ నుంచి ఒక బేసిక్ సూయింగ్ ఎలాగా, ఏం చేయాలి, సూయింగ్ మిషన్ కూడా కావాలంటే ఇస్తారనుకుంటా. నాకు అంత డీటెయిల్ తెలీదు. బట్ తప్పకుండా నేను చూసి మీకు షేర్ చేస్తాను.